టాలీవుడ్లో చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీ అంతా కలిపి మెగా ఫ్యామిలీగానే పరిగణిస్తుంటారు. కానీ ఇటీవల రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగా నీడ నుంచి అల్లు ఫ్యామిలీ బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ రియాక్షన్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. పుష్ప 2 వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. గత ఏపీ ఎన్నికల్లో మామయ్య అయిన పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి చెందిన నాయకుడికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలున్నట్టు ప్రచారం మరింత ఊపందుకుంది. ఇక పుష్ప 2 సినిమా విడుదల సమయానికి అది పీక్స్ కు చేరినట్టు కనిపించింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, ఆపై ఆయన్ను ఒకరోజు అరెస్టు చేయడం వంటి పరిస్థితుల్లో చిరంజీవి స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వారికి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళొచ్చారు. అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోందనే ప్రచారం మాత్రం ఆగలేదు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ ఇంకా మెగా హీరోగానే ఉండిపోవడానికి ఇష్టపడటం లేదని, అల్లు బ్రాండ్ను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. దీనికి మరింత ఆజ్యం పోశారు అల్లు అరవింద్. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుత యావరేజ్ మూవీ అని, అలాగే రామ్ చరణ్ కోసం తాను రిస్క్ చేసి మగధీర నిర్మించానని చెప్పారు. ఇక తండేల్ ఈవెంట్లో దిల్ రాజును సంబోధిస్తూ ఓ మూవీని పడేసి మరో మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడని కాస్త సటైరికల్ గానే రియాక్ట్ అయ్యారాయన. అది పెద్ద రచ్చ అయింది. మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దీనిపై ఆ మధ్య రియాక్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపించలేదు అల్లు అరవింద్. నో కామెంట్ అంటూ వదిలేశారు. కానీ ఆ ప్రభావం తండేల్ సినిమాపై గట్టిగానే పడింది. సినిమాకి మెగా ఫ్యాన్స్ ఆదరణ కరువవడంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో దిగొచ్చిన అల్లు అరవింద్ మూవీ పైరసీ గురించి మాట్లాడుతూ చరణ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. ఇది చాలా ఎమోషనల్ విషయం. ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్లో నేను దిల్ రాజును ఆహ్వానించేటప్పుడు రామ్ చరణ్ను తక్కువ చేశానని మెగా అభిమానులు నాపై ట్రోల్ చేశారు. దానిపై ఓ సీనియర్ విలేకరి ప్రశ్నిస్తే ఇది సందర్భం కరెక్ట్ కాదని సమాధానం దాటవేశాను. అయితే ఇప్పుడు దాని గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నేను దిల్ రాజును ఆహ్వానిస్తూ ఒక వారంలోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా అన్ని అనుభవించాడని చెప్పే క్రమంలో నాకు తెలియకుండానే ఒక పదాన్ని వాడాను. దీనికి మెగా అభిమానులు బాధపడ్డారు, నన్ను ట్రోల్స్ చేశారు. రామ్ చరణ్ నాకు కొడుకు లాంటివాడు, నా ఏకైక మేనలుడు. చరణ్తో నాకు ఎంతో అనుబంధం ఉంది. పొరపాటున ఆ పదం వాడాను, అలా వాడి ఉండకూడదు. దిల్ రాజు జీవితంలోని కష్టాలను చెప్పడానికి ఆ పదాలు వాడాను, అంతే తప్ప మరింకేమీ లేదన్నారు. ఒకవేళ మెగా అభిమానులు నొచ్చుకుంటే నేను వారికి సారీ చెబుతున్నానన్నారు. ఒకే రోజు తేడాలో చిరంజీవి పుష్ప గురించి మాట్లాడి అల్లు అర్జున్ అభిమానులతో పాటు మెగా అభిమానులను సంతోషపరిస్తే, అల్లు అరవింద్ మెగా అభిమానులు బాధపడుతున్న అంశానికి వివరణతో పాటు వారికి క్షమాపణ కూడా చెప్పారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు అంటూ అల్లు అరవింద్ సంబోధించడం మరింత రచ్చగా మారింది. ఎందుకంటే అల్లు, చిరు ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీనే కదా, మళ్ళీ మెగా ఫ్యామిలీ ఏంటి అనేది కొత్త ప్రశ్నగా, కొత్త అనుమానాలకు తావిస్తోందంటున్నారు నెటిజన్లు. అల్లు అరవింద్ కూడా అల్లు వేరు, మెగా వేరు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారని, మెగా బంధం తెంచుకున్నట్టే కనిపిస్తుందంటూ నెటిజన్లు మరింతగా రచ్చ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ ఈ క్షమాపణలకు మరో కారణం కూడా ఉంది. ఆదివారం లైలా ఈవెంట్లో చిరంజీవి పుష్ప 2 గురించి మాట్లాడారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయిందని, అందుకు తాను చాలా సంతోషిస్తున్నానని, అదే సమయంలో తన ఫ్యామిలీలో హిట్ కొడితే తాను గర్వపడతానని చెప్పారు. అంటే అల్లు వారిని కూడా ఆయన తన ఫ్యామిలీ లాగే పరిగణించారు. పుష్ప 2కి ఎలివేషన్ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమాల విషయంలో తాను చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పారని అర్థమవుతోంది. అయితే కేవలం దిల్ రాజు ముందు అన్న కామెంట్లకే ఆయన వివరణ ఇచ్చారు. చిరుత యావరేజ్ అనే దానికి రియాక్ట్ అవ్వలేదు. ఇది తనకు ఎమోషనల్ కు సంబంధించిన విషయమని, దీన్ని పక్కదారి పట్టించొద్దన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టమవుతోందంటున్నారు. మెగా నీడ నుంచి బయటకు రావాలని అల్లు ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే విషయం అర్థమవుతోందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి. అల్లు, మెగా ఈ రెండు ఫ్యామిలీలు కలిసి కనిపిస్తేనే ఇలాంటి రూమర్స్ కు చెక్ పెట్టే అవకాశం ఉంది. లేదంటే అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయంటున్నారు కొంతమంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్స్ పీక్స్ కు వెళ్ళాయి. ఎంతగా అంటే ఒక సినిమాను కిల్ చేసే రేంజ్కి దీని ఎఫెక్ట్ పడింది.
స్టార్ సినిమా అంటే చాలు యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కటై ఆ సినిమాను ట్రోల్ చేయడం, సినిమా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే వీరు చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అవుతుందా అన్నమాట ఉన్నా ఏ మాత్రం తేడా కొట్టినా ఈ యాంటీ ఫ్యాన్స్ వల్ల సినిమా నిజంగానే మరుగున పడుతుంది. అంతేకాదు కొన ఊపిరితో ఉన్న సినిమా ఈ ట్రోల్స్ వల్ల పూర్తిగా డెడ్ అయిపోతుంది. ఇక ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు హెచ్డి ప్రింట్లను యాంటీ ఫ్యాన్స్ కావాలనే లీక్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ హెచ్డి ప్రింట్లను వదలడంతో ఆ హీరో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. స్టార్ సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ నెగిటివిటీ సినిమాపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. ఒక ఇద్దరు స్టార్స్ సినిమాలతో పోటీ పడతారేమో గానీ ఎప్పుడైనా ఎక్కడైనా కలిస్తే మాత్రం ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. సినిమాల మధ్య ఫైట్ వారి పర్సనల్ రిలేషన్షిప్ దాకా తీసుకురారు. అయితే వాళ్ళు కలవడం ఆడియన్స్ దాకా రాదు కాబట్టి వారి సినిమాల మధ్య ఉన్న వైరమే వారి మధ్య ఉంటుందని అనుకుంటారు. ఇక ఎవరి ఫ్యాన్స్ వారి హీరోనే గ్రేట్ అనేలా మిగతా వారంతా ఆయన తర్వాతే అన్నట్టుగా చెబుతూ రచ్చ చేస్తుంటారు. తమ హీరో సినిమా తప్ప మరే సినిమా హిట్ కాదని నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని అలానే వదిలేస్తే పరిశ్రమకు మరింత చెడు చేసేలా ఉందని ఇప్పటికే సినీ పెద్దలకు సంకేతాలు వెళ్లాయట. ఈ క్రమంలోనే వీటికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నాలు మొదలయ్యాయట. స్టార్ సినిమాల విషయంలో యాంటీ ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వల్ల పరిశ్రమ తన మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే పూర్తిగా చెయ్యి దాటిపోకముందే దీన్ని అడ్డుకట్ట వేయాలని పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఎవరి మధ్య కాంపౌండ్లు లేవని పిలుపునిచ్చారు. సినిమాలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. చిరంజీవి తర్వాత లేటెస్ట్ గా అల్లు అరవింద్ కూడా చరణ్ సినిమా గురించి తాను తగ్గించి మాట్లాడానన్న కామెంట్స్ కు ఆన్సర్ ఇస్తూ చరణ్ మేనలుడు కాదు కొడుకు లాంటి వాడంటూ ఫ్యాన్స్ ను చల్లబరిచారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే స్టార్ హీరోలంతా ఒక్కటై ఫ్యాన్స్ చేస్తున్న ఈ నెగటివిటీని కంట్రోల్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు. చిరంజీవి అల్లు అరవింద్తో మొదలైన ఈ మార్పు మిగతా స్టార్స్ ను కూడా స్పందించేలా చేస్తుందనే చెప్పొచ్చు. సినిమాను ప్రేమించి అభిమానించే అభిమాని తన హీరో సినిమాను హిట్ సూపర్ హిట్ చేయడానికి ఏం చేసినా పర్లేదు, కానీ మరో హీరో సినిమాను చంపేయడం లాంటి వ్యవహార శైలి అతను అభిమానించే హీరో కూడా హర్షించరు. దీనిపై ప్రతి హీరో ఎంతో కొంత బాధ్యతగా తమ అభిమానులకు ఒక ప్రకటన రూపంలో హెచ్చరించి పరిశ్రమ బాగు కోసం తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.